హాయ్ అండి. తెలుగులో సజ్జలు, అలాగే పెరల్ మిల్లెట్, ఇంగ్లీష్‌లో బాజ్రా అని పిలువబడే ఈ సజ్జలు మనకు ఎంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో, ఈ సజ్జల్లో ఫైబర్, విటమిన్, ఖనిజాలు, గ్లూటెన్ ఫ్రీ, బరువు తగ్గటానికి, అలాగే హెల్తీ హెయిర్, స్కిన్, నెయిల్స్, హెల్తీ హార్టు, డయాబెటీస్ తగ్గించటానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సజ్జలను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఈ సజ్జలతోటి ఈరోజు మన ఛానల్లో పరోటా అనేది మీతోటి చూపిస్తాను. ఇది పరోటా అనేది సజ్జ పిండితోటి తయారు చేసుకుంటాము. అలాగేనండి, సజ్జలతోటి మనము కావలసినన్ని అంటే పెసరట్టు వేసుకోవచ్చు, అలాగే గారెలు వేసుకోవచ్చు, పూరెలు చేసుకోవచ్చు, మురుకులు చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన రకంగా ఈ సజ్జలను, సజ్జ పిండిని అనేది వాడుకోవచ్చు. ఈ సజ్జ పరోటాను ఇలాగ కర్డ్లో చాట్ మసాలా వేసుకొనైనా తిన్నా బాగుంటుంది, సాస్ వేసుకొని తిన్నా బాగుంటుంది. లేదు అనుకుంటే మన ఇంట్లో ఏ కర్రీస్ ఉన్నా, లేదు పచ్చళ్ళు ఇంట్లో ఎప్పుడు ఉన్న పచ్చళ్ళతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటాం. సో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సజ్జలతోటి ఇక పరోటా ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా ఒక 2 పచ్చిమిరపకాయలను కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చా పిచ్చాగా దంచేసి పక్కన ఉంచేసుకోవాలి. ఈ సాల్ట్ ఎందుకు వేస్తున్నామంటే, ఈరోజు నేను వాడుతున్న సజ్జపిండి అనండి నేను బిగ్ బాస్కెట్లో తెప్పించాను. ఇది ఆర్గానిక్ సజ్జపిండి. సో అర కేజీ మనకు 117 రూపీస్ పడింది. కానీ రేటు ఎక్కువైనా సరే మనకు ఈ సజ్జపిండితోటి రెగ్యులర్గా తీసుకోవటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. మెయిన్ గ్లూటెన్ ఫ్రీ కాబట్టి గ్లూటెన్ అలర్జీ ఉన్నవాళ్ళు ఈ సజ్జపిండిని వాడితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో దీనికోసము 1.5 కప్పు సజ్జపిండిని తీసుకొని, అంటే బాజ్రా ఇంగ్లీష్లో, అలాగే పెరల్ మిల్లెట్ అని కూడా అంటారు. సో ఈ సజ్జపిండిని 1.5 కప్పు తీసుకొని, అలాగే దీనిలోకి ఆల్రెడీ కచ్చా పిచ్చాగా దంచి ఉంచుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ను వేసి, ఒక 1/2 టేబుల్ స్పూను వామును కూడా చేతిలో వేసుకొని మెదిపేసి, వాము వేసి, ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను కలోంజిని సీడ్స్ కూడా వేసుకోవటం వలన డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది. సో కలోంజిని సీడ్స్ వలన కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కలోంజిని సీడ్స్ను కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని, ఒక కాల్షియం ఐరన్ రిచ్గా ఉన్న నువ్వులను 1 టేబుల్ స్పూన్ వేసుకొని, ఇకనండి పరోటా అన్నాం కాబట్టి సో ఒక 2 చిన్న పొటాటోలను ఉడకపెట్టేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ చేసేసుకొని, ఈ పొటాటో కూడా వేసి ముందుగా వాటర్ వేయకుండా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము జొన్న రొట్టెకు కదా ఎలాగ పిండిని కలిపేసుకుంటామో అలాగ జొన్న రొట్టెకు పిండిని కలిపిన విధంగా ఈ సజ్జ పిండిని అనేది కూడా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. సో ఇలాగ 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన ఉంచుకున్న ఈ సజ్జ పిండిని 10 నిమిషాల తరువాత ఈ సజ్జ పిండినంతా బాగా మరొకసారి కలిపేసి, పరోటాలకు కావలసినంత సైజులో సజ్జ పిండి ముద్దలను రెడీ చేసేసుకొని, ముందుగా చపాతీ బండ మీద పొడి పౌడర్ వేసి ఈ సజ్జ ముద్దనండి చేయితో పరోటా అంత సైజుల్లో ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఇలాగ ఒత్తేసుకున్న ఈ సజ్జ పరోటాను స్టవ్ మీద పెన్నం పెట్టేసి, పెన్నం వేడెక్కిన తరువాత పెన్నం మీద వేసేసుకొని, ఒకవైపు కాలిన తరువాత రెండవ వైపుకు షిఫ్ట్ చేసేసుకొని, రెండవ వైపున కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి, ఆ తరువాత 2 వైపులా ఆయిల్ అటు ఇటు వేసుకుంటూ బాగా ఎర్రగా కాలేలాగా కాల్చేసుకోవాలి. సో ఇలాగా కొద్దిగా విడిపోతూ ఉంటుంది కష్టము అనుకున్న వాళ్ళు, మనము ఎలాగ జొన్న రొట్టెకు ఇంకొక మెథడ్ యూజ్ చేస్తామో ఆ మెథడులో ఈ సజ్జ పరోటాలను తయారు చేసేసుకోవచ్చు. ఇది ఒక మెథడు. అలాగే రెండవ మెథడ్ అనేది కూడా మనము యూజ్ చేసి చాలా త్వరగా ఈ సజ్జ
పరోటాలను అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలాగ రెండు వైపులా ఆయిల్ వేసి అటు ఇటు ఎర్రగా కాల్చేసుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇది పొడి పౌడర్ వేసి తయారు చేసిన సజ్జ పరోటా. ఇక రెండవ పద్ధతినండి, మనము ఎలాగో తప్పిలెంటు జొన్న రొట్టె రాని వాళ్ళు ఎలాగ యూజ్ చేస్తామో అలాగ ఒక తడి క్లాత్ను తీసుకొని ఈ సజ్జపిండి ముద్దను పెట్టేసి కొద్దిగా చేతికి తడి అనేది అప్లై చేసేసి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలాగ సజ్జపిండిని పరోటా షేప్లో చేసేసుకోవాలి. ఇలాగ తయారు చేసుకున్న ఈ సజ్జ పరోటాను స్టవ్ మీద పెన్నం పెట్టేసి పెన్నం వేడెక్కిన తరువాత డైరెక్ట్గా ఈ క్లాత్తో ఉన్న పరోటాను తీసుకొని వచ్చి పెన్నం మీద వేసేస్తే చాలా ఈజీగా మనకు పరోటా అనేది వచ్చేస్తుంది. సో ఇలాగా వేసుకున్న దీనిని ఒకవైపు కాల్చుకున్న తరువాత మరొకసారి రెండవ వైపుకు టర్న్ చేసేసి రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు బాగా ఎర్రగా కాలేంత వరకు ఈ సజ్జ పరోటాలు అనేది కాల్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ సజ్జ పరోటాలండి చెప్పాను కదా, చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అలాగే మనకు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఇక ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. సో ఇలాగ అన్నీ తయారు చేసుకున్న ఈ సజ్జ పరోటాలను మనకు నచ్చిన కూరతో లేదు అంటే పచ్చడితో తినొచ్చు. ఇంట్లో ఒకవేళ మన దగ్గర పప్పు ఉన్న పప్పుతో కూడా ఈ పరోటాలు తింటే టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి పచ్చళ్ళు ఉన్నా, మార్నింగ్ ఇంట్లో తయారు చేసుకున్న పచ్చళ్ళు ఏమున్నా ఈ సజ్జ పరోటాలకి బాగుంటుంది. ఇక ఏ పప్పు అయినా బాగుంటుంది. మెయిన్గానండి దీనిలోకి కావాలి అంటే పెరుగు వేసుకొని దాని మీద కొద్దిగా చాటు మసాలా చల్లుకొనైనా తిన్న ఈ సజ్జ పరోటాలు అనేవి చాలా బాగుంటాయి. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హెల్దీ సజ్జ పరోటాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.